శ్రీవల్లి డాక్టర్ మాటలు విని కడుపు అబద్ధమని తెలుసుకుని భాగ్యం చెంప పగలగొట్టిన రామరాజు. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. భాగ్యం నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా వల్లి అడిగిందని భాగ్యం వెనక ముందు ఆలోచించకుండా పీతల కోరి వండి పెట్టేయడం వల్ల చాలా పెద్ద సమస్య వస్తుంది. పాపం వల్లికి తెలియదు కదా తను కడుపుతో లేనన్న విషయం. తన మీద నింద వేసేసరికి ఉక్రోసం ఆపుకోలేక మా అమ్మని నన్ను మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు, నేను కడుపుతో ఉంటే కడుపుతో లేనని మీరు అంటున్నారు, నా కడుపులోని బిడ్డకు కూడా ఇది అవమానమే, పదండి ఇప్పుడే మిమ్మల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తానని ఎంతో పొగరోసంగా వెళ్ళిన అంటే పౌరుషంగా ఆవేశంగా వెళ్ళిన వల్లికి అక్కడ ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్ ముందు అడగడంతో డాక్టర్ ఏమో మీరు బయట ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరిని అంటే ప్రేమని నర్మదని బయటికి పంపించి వల్లి చెంప పగలగొట్టి కడుపు లేదు అన్నప్పుడు కడుపు ఉంది అని ఎలా చెప్పమంటావు అంటూ చెంప పగలగొట్టి నిజం మొహం మీద చెప్పేసరికి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది వల్లి. ఎందుకంటే అక్కడ కడుపు ఉందని చాలా సంబరపడిపోయింది కదా. ఏ ఆడపిల్లకైనా సరే ప్రెగ్నెంట్ అవుతున్నాను అంటే ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. అలాగే పాపం వల్లికి కూడా కలిగింది. కానీ తనకు తెలియని విషయం ఏంటి, వాళ్ళమ్మ అబద్ధం చెప్పించింది అన్న విషయం తనకు తెలియదు కదా. డాక్టర్ చెప్పడంతో చాలా బాధపడుతూ దుఃఖపడుతుంది. దయచేసి విషయం ఎవరికీ చెప్పొద్దు డాక్టర్, ప్లీజ్ డాక్టర్ అంటూ కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చేసరికి చెప్పనమ్మా అని చెప్పి డాక్టర్ అయితే చెప్తుంది. చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది వల్లి. వచ్చేసేసరికి ఇద్దరు ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఉంటారు. ఏంటక్క స్కానింగ్ రిపోర్ట్స్ అన్నావు, ఏవి స్కానింగ్ రిపోర్ట్స్ ఏవి, మా మొహం మీద కొట్టి మరీ చెప్తాను అన్నావు కదా నువ్వు ప్రెగ్నెంట్ అని, మరి ఏవి రిపోర్ట్స్ తీసుకురాలేదేంటి అంటూ అడగడంతో అది సెల్లమ్మ అది అనేసరికి స్కానింగ్ రిపోర్ట్స్ లేవు కానీ పిల్ల కడుపులో ఉన్న బిడ్డ బాగుంది అని చెప్పి ఇంకా వల్లి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి వల్లి అక్కను గమనించావా అక్క అని చెప్పి ఇంకా పక్కనున్న ప్రేమ నర్మద ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమైంది అనగానే వెళ్ళేటప్పుడు ఉన్నంత ఆవేశం ముఖంలో ఉత్సాహం ఆ డాక్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు వల్లి అక్క దగ్గర కనిపించలేదు. అసలు వల్లి అక్క నిజంగా కడుపుతో ఉందా లేదా అని ఇప్పటి వరకు నాకు అనుమానం కొంచెమే వచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగానే అనిపిస్తుంది. వల్లి అక్క ఇందాక ఉన్న ఆవేశానికి ఏం చేయాలి, ఆ స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టి నేను కడుపుతో ఉన్నాను ఇవిగో ప్రూఫ్స్ అని చెప్పి చూపించాలి. కానీ అలా చూపించలేదు అంటే నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది అనేసరికి అలా ఏం ఉండదులే ప్రేమ, కడుపుతో ఉన్నానని ఏ ఆడపిల్లైనా అబద్ధం చెప్తుందా, వల్లి అక్క కూడా చెప్పలేదు. అలా చెప్తే మాత్రం అబద్ధం ఎన్ని రోజులు నిలబడుతుంది ప్రేమ, వాళ్ళ ఆస్తి గురించి అన్నయ్య ఎన్ని రోజులైనా నిలబడుతుంది, మనం తెలుసుకున్నాం కాబట్టి బయటకు వచ్చింది. అదే కడుపుతో ఉన్నదన్న విషయం బయటికి రాకుండా ఉండదు కదా. 1 నెలకో 2 నెలలకో 3 నెలలకో లేదా 5 నెలలకైనా కడుపు పైకి రావాలి కదా, అప్పుడు ఎలా మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు అబద్ధం చెప్పినంత ఈజీయా కడుపును మేనేజ్ చేయడం అంటే, అస్సలు కుదరదు కదా అని చెప్పి ఇంకా నర్మద ప్రేమ ఇద్దరు అనుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నుంచి కూడా చప్పిడి తాంబేలా ఉంటుంది, చాలా సైలెంట్గా ఉండిపోతుంది. ఎందుకంటే కడుపుతో ఉన్నానని విర్రవీగింది, ఇప్పుడు కడుపు లేదు, ఏ క్షణాన్నైనా బయటపడే అవకాశం ఉంది. కడుపుతో లేదు అన్న విషయం పడినందుకు బాధపడాలా, లేక ఇంకా తన జీవితంలో చందుతో కలిసి జీవితాన్ని పంచుకోలేను అన్నందుకు బాధపడాలా, దేనికి బాధపడాలో అర్థం కాక ఇంకా తనలో తనే సతమతమవుతూ ఉంటుంది. వల్లి ఫోన్ చేయలేదని అప్పటికే 2 రోజులు అయిపోవడంతో వల్లి ఫోన్ చేయలేదన్న విషయం తెలుసుకుని భాగ్యం ఫోన్ చేస్తుంది. భాగ్యం ఫోను లిఫ్ట్ చేయదు. ఇదేంటి అమ్మడు ఫోన్ చేయడంతోటే లిఫ్ట్ చేసేసేది, పైగా ఇంట్లో ఒక్క పని కూడా లేదు, పనులన్నీ ఆ ప్రేమ నర్మదతోనే మామయ్య గారు చేయమన్నారు, బెల్ కొట్టి నాకు ఏం కావాల్సిన తెప్పించుకోమన్నారు కదా,
మరి అలా అని చెప్పింది కదా అమ్మడు, మరి ఇప్పుడు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? పోనీ పనిలో ఉందా అంటే పనిలో కూడా ఉండే పరిస్థితి కాదు కదా, మరి ఎందుకు అమ్మడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని ఆలోచన వస్తూ ఉంటుంది ఇక్కడ భాగ్యానికి. మళ్ళీ అక్కడికి వెళ్ళడం వల్ల ఏదైనా సమస్య వస్తుందేమోనని ఇక్కడే సైలెంట్ అయిపోతుంది. 2 రోజులు ఇలాగే ఉండేసరికి ఇంకా 3వ రోజు చందు అడుగుతాడు, ఏంటి వల్లి బయటికి రావడం లేదేంటి? గలగల ఎప్పుడు వసపెట్టలా వాగేదానివి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి? ఒంట్లో బాగోలేదా? నీరసంగా ఉందా? కడుపులో వికారంగా ఉందా? ఏమీ తినబుద్దయ్యట్లేదా? కడుపుతో ఉన్న వాళ్ళకి ఇలాగే ఉంటుందంట కదా. నాకు తెలిసిన నా ఫ్రెండ్ కనిపిస్తే ఇలా ప్రెగ్నెంట్ అనేసరికి నా భార్య కూడా ఇలాగే ఇబ్బంది పడింది అని చెప్పాడు. అందుకే నువ్వే గుర్తొచ్చి వెంటనే వచ్చాను. నీరసంగా ఉందా? వికారంగా వాంతులు అవుతున్నట్టు, తల తిరుగుతున్నట్టు ఏమైనా ఇబ్బందిగా ఉందా? చెప్పు వల్లి, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్దాము, నేను చూపిస్తాను అని చెప్పనేసరికి లేదు బాగానే ఉంది అనగానే అంతా ఓకే కదా, లేదంటే హాస్పిటల్కి వెళ్దాం. లేదు అంతా బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఇంకా వల్లి అయితే చెప్తుంది. సరే నేను మిల్లుకి వెళ్తున్నానని చందు కాస్త మిల్లుకి వెళ్ళిపోతాడు. ఇంకా వల్లి తలుపులు వేసుకుని ఎక్కి ఏడుస్తుంది. ఎందుకంటే తన మొహం చూడడానికి కూడా ఇష్టపడని చందు తన దగ్గరికి వచ్చి అంత ఆప్యాయంగా అంత ప్రేమతో నీ ఒంట్లో ఎలా ఉంది, వికారంగా ఉందా, వాంతులు అవుతున్నాయా అని అంత ఆప్యాయంగా అడిగేసరికి దుఃఖం ఆపుకోలేకపోతుంది వల్లి అయితే. నా భర్తకు నా మీద ఇంత నమ్మకం ఉంది, నా భర్త నన్ను ఇంతెలా ఇష్టపడుతున్నాడు, నా భర్త నేను కడుపుతో ఉన్నానని ఇంత అపేక్ష చూపిస్తున్నాడు, ఇప్పుడు నా కడుపులో బిడ్డ లేదు అన్న విషయం తెలిస్తే ఆయన తట్టుకోగలరా? నాతో కలిసి జీవిస్తారా? నాతో కలిసి ఉంటారా? ఉండే పరిస్థితి ఉందా అంటూ ఇంకా ఎంతగానో లోపల గదిలో కూర్చుని నరక యాతన అనుభవిస్తుంది వల్లి అయితే. ఇంకా డాక్టర్తో మాట్లాడాలి, ఏదో రకంగా నేను కడుపు వచ్చేటట్టుగా ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు, లేకుండా నేను బ్రతకలేను, బాయే నా జీవితం, బాయే నా సర్వస్వం, అసలు మా అమ్మ ఎలా ఎందుకు చేసిందో అని ఎంతో వేదన చెందుతుంది వల్లి అయితే. డాక్టర్తో మాట్లాడాలి అని ఇంకా గబగబా తలుపు తీసుకుని ఫేస్ వాష్ అది చేసుకుని బయటికి వస్తుంది. బయటికి వచ్చేసరికి హాల్లో ఎవరు కనిపించరు. ఎందుకంటే అప్పటికే రామరాజు రైస్ మిల్ దగ్గరికి వెళ్తాడు. చందు రైస్ మిల్ దగ్గర నుంచి రామరాజుకి ఫోన్ చేస్తాడు. ఆ రైస్ మిల్లులో వర్క్ చేస్తున్న అతను సడన్గా కళ్ళు తిరిగి పడిపోతాడు. పెద్దతనే కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఇంకా రామరాజుకి ఏదైనా చెప్పాలి కదా. కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే చందు రామరాజుకి ఫోన్ చేసి రైస్ మిల్లు దగ్గరికి రమ్మనగానే ఏమైందిరా అని చెప్పాను. కానీ ఏమో నాన్న, అదే నాకు భయంగా ఉంది, ఒక్కసారి రా నాన్న అంటూ చందు పిలవడంతో సరేనని బయలుదేరి వెళ్తాడు. అక్కడికి బయలుదేరి వెళ్ళేసరికి తను బాగా నీరసంగా ఉంటాడు. ఒంట్లో కొంచెం అలసటగా నీరసంగా ఉండడంతో రామరాజు ఏదైనా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకొచ్చినవు కావాడు కాబట్టి ఇలా తన కంపెనీలో కానీ తన రైస్ మిల్లో వర్క్ చేసే వాళ్ళకి ఏదైనా కొంచెం ప్రాబ్లం అయినా రామరాజు చూపించడం అలవాటు. సో ఆ ఉద్దేశంతో అంబులెన్స్ రమ్మనగానే ఈలోపు స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చేసరికి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి అసలు సమస్య ఏంటో చూపించాలని తనని బండి మీద ఎక్కించుకుని రామరాజు హాస్పిటల్కి బయలుదేరతాడు. ఇంకిక్కడ వల్లి కూడా బయట ఎవరు కనిపించకపోవడంతో వల్లి కూడా బయలుదేరుతుంది. అది రామరాజు ఏ హాస్పిటల్కి వెళ్తాడంటే వల్లి వెళ్ళిన హాస్పిటల్కే వెళ్తాడు. ముందు వల్లి ఆటోలో వెళ్ళిపోతుంది లోపలికి. వెళ్ళిపోయేసరికి ఆ వెనకాల ఆ పేషెంట్ని తీసుకుని రామరాజు అదే హాస్పిటల్కి వస్తాడు. ఇంకా వల్లి బయట కూర్చుంటుంది. బయట కూర్చోవడంతో ఇంక లోపలికి డాక్టర్ రమ్మని చెప్పాలి కదా. బయట కూర్చుని చూస్తూ ఉండగా రామరాజు ఆ వ్యక్తిని లోపలికి తీసుకువెళ్తూ వల్లిని చూస్తాడు. వల్లిని చూసేసరికి ఇదేంటి వల్లి ఎక్కడుంది? పైగా వల్లి ఒకతే హాస్పిటల్కి వచ్చినట్టుంది, ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు, వల్లి ఒకతే ఉంది, అదేంటి వల్లి ఒక్కదాన్ని హాస్పిటల్కి పంపించారా ఏంటి
అనుకుంటూ ఇంకా వల్లి దగ్గరికి వస్తూ ఉండగా ఈ లోపు నర్సు వచ్చి వల్లిని లోపలికి పిలుస్తుంది. అమ్మ వల్లి అని రామరాజు పిలిచే లోపే గబగబా వల్లి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోవడంతో ఆ పేషెంట్ మా కోడలు అనగానే అవునా సరే వెళ్ళండి అని చెప్తారు. అది ఏంటంటే డోర్ ఓపెన్ చేయడంతో డైరెక్ట్ డాక్టర్ రూము ఉండదు. అక్కడ ఒక పార్టేషన్ ఉంటుంది, అంటే గ్రీన్ కలర్ క్లాత్ కట్టి ఒక పార్టేషన్ ఉండి పార్టేషన్ పక్కన డాక్టరు సీట్ అంటే డాక్టర్ టేబుల్ ఉంటుంది. అంటే మనం డోర్ తీయడంతో పార్టేషన్ దాటుకుని వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. సో ఎప్పుడైతే వల్లి లోపలికి వెళ్ళిందో వెనకాలే వెళ్తాడు కదా, లోపలికి వెళ్ళడంతో వల్లి వెళ్ళి డాక్టర్ కాళ్ళు పట్టుకుంటుంది. ఇక రామరాజు ముందుకు 2 అడుగులు వేయపోయి ఆగిపోతాడు. ఇదేంటి వల్లి డాక్టర్ కాళ్ళు పట్టుకుంటుంది అని ఆ గ్రీన్ కలర్ క్లాత్ వెనకాలే నిలబడిపోతాడు. నిలబడిపోయి అక్కడే ఉండి చాటుగా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండడంతో ఏంటమ్మా మళ్ళీ వచ్చావు అనగానే మీరే నాకు ఏదో ఒక దారి చూపించాలి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, నేను కడుపుతో లేనన్న విషయం నేను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. మా అమ్మ మీతో అబద్ధం ఆడించుండొచ్చు, కానీ ఆ బాధను నేను ఇంట్లో చెప్పుకోలేకపోతున్నాను. ఇప్పుడు కనుక నేను కడుపుతో లేను అన్న విషయం నా భర్తకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ తెలిస్తే నన్ను మా ఇంట్లో వాళ్ళు క్షమించినా నా భర్త మాత్రం క్షమించరు. ఎందుకంటే అప్పటికే నా కాపురం కుప్పకూలిపోయింది. నేను కడుపుతో ఉన్నానని మా అమ్మ చెప్పించిన అబద్ధం వల్లే మళ్ళీ నా భర్తకు నా మీద కొంచెం ప్రేమ కలిగి నాకు మరొక అవకాశం ఇచ్చి నన్ను మళ్ళీ ఇంట్లోకి రానిచ్చాడు. లేదంటే మా ఆయన నన్ను ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు. ఇప్పుడు మళ్ళీ నేను ప్రెగ్నెంట్ని కాదు అంటే నన్ను ఇంట్లో ఉండనివ్వడు, తక్షణమే పుట్టింటికి పంపించేస్తాడు. ఇప్పటికే నా కడుపులో బిడ్డ పెరుగుతుందని మా ఇంట్లో వాళ్ళు నా మీద చూపిస్తున్న కేరింగ్కి నేను ఎంతో సంతోషపడ్డాను. కానీ ఇప్పుడు కడుపులో బిడ్డ లేదు అన్న విషయం తెలిసాక ఆ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది నా భర్త కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేను డాక్టర్. మీకు ఈ విషయం ఆల్రెడీ చెప్పాను. ఏదో రకంగా నా భర్తను నన్ను ఒకటి చెయ్యండి డాక్టర్, నేను కడుపుతో ఉండేటట్టు ఏదొకటి చెయ్యండి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు కడుపుతో ఉండేటట్టు నేనేం చేయగలను? ఇప్పుడు ఆల్రెడీ నువ్వు కడుపుతో ఉన్నావనే ఇంట్లో వాళ్ళంతా నమ్ముతున్నారు. నువ్వు ఈ విషయాన్ని 1 నెల దాచగలవు, 2 నెలలు దాచగలవు, ఆ తర్వాత దాచడం కుదరదమ్మా. నీకు ఆల్రెడీ చెప్పాను, నీ భర్తకు మంచి సమయం చూసి క్షమించమని అడిగి నిజం చెప్పడం తప్ప నీకు వేరే ఆప్షన్ అయితే లేదు. మీ ఇంట్లో వాళ్ళు నిజం తెలుసుకుని నిన్ను నిలదీసేలోపే నీ ఎంతట నువ్వే నిజాన్ని బయట పెట్టి క్షమాపణ అడిగితేనే తప్ప నీకు వేరే అవకాశం ఉండదమ్మా. అది నువ్వు అర్థం చేసుకో. అయినా మీ అమ్మ అలా ఎలా అంత పెద్ద అబద్ధం ఆడమందో అర్థం కాలేదు. కానీ నాకు ఆ సిచ్యువేషన్లో నా కూతురు కాపురం చెడిపోతుంది అని నా కాళ్ళు పట్టుకుని అడగడం వల్ల నాకు ధైర్యం సరిపోకపోయినా ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో నా ఇన్నేళ్ల సర్వీస్లో ఏ రోజు నేను ఎవ్వరికీ కూడా ఏ చిన్న అబద్ధం ఆడని నేను ఎందుకో నీ విషయంలో అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విషయం ఎక్కడ బయట పడుతుందో అని ప్రతి క్షణం ఎంత టెన్షన్ పడుతున్నానో మీకేమైనా తెలుసా? ఒక్కసారి నా మీద బ్యాడ్ రిమార్క్ అయితే వస్తే నేను నా సర్వీస్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీకు అర్థం కావట్లేదు. సరే, అబద్ధం అయితే చెప్పేసిందమ్మా, నా వల్ల అయితే నా చేతుల్లో అయితే లేదు. నువ్వే ఏదో రకంగా మీ ఆయన్ని క్షమాపణ అడుగో, ఏదో ఒక రకంగా చేసి నువ్వు నీ కాపురాన్ని నువ్వే సరిదిద్దుకో. అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రయత్నం చేయకుండానే దొరకదు అని అనుకోవడం తప్పు నువ్వు చేయలేదు కదా, మీ అమ్మ చేసింది. అది ఒక్కసారి ఆలోచించుకోమ్మా అని చెప్పనేసరికి ఇంకా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది వల్లి. అయితే ఆ వెనకాలే ఈ మాటలన్నీ విన్న రామరాజు అయితే ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గిలమైపోతాడు. చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వల్లిని ఎంతెలా చూసుకున్నాడు. తను ప్రెగ్నెంటు అని తెలియడంతో ఇంట్లో అందరికీ కూడా వల్లిని జాగ్రత్తగా చూసుకోమని ఒక బెల్ ఇచ్చి తన ప్రతి క్షణం వల్లిని కంటికి రెప్పలా చూసుకోమని ఇటు
వేదవతికి, నర్మదకు, ప్రేమకు వార్నింగ్లు ఇవ్వడం, అలాగే ఫంక్షన్ చేయడం, అంగరంగ వైభవంగా పల్లకిలో మోసుకొచ్చి అందరి ముందు ఆశీర్వదించడం, ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుని రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఈలోపు రామరాజు గారు అంటూ తను తీసుకొచ్చిన పేషెంట్ ఉన్నాడు కదా, ఆ పేషెంట్ని తీసుకువెళ్ళి సరాసరి రైస్ మిల్లు దగ్గర డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేసి ఇంకా లోపలికి కూడా రాకుండానే వెంటనే టర్నింగ్ తిప్పేస్తాడు. నాన్న నాన్న అంటూ చందు పిలుస్తున్నా కానీ వినిపించుకోడు. అదేంటి నాన్న పిలుస్తున్నా పలకకుండా వెళ్ళిపోతున్నాడు అనగానే, బావకి ఏదైనా ఇంపార్టెంట్ పనుందేమో పెద్దోడా, అందుకే వెళ్ళిపోతున్నాడేమో అని చెప్పి తిరుపతి అంటాడు. సరే రా, లోపలికి రా, ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఫోన్ చెయ్యి అనేసరికి సరే మామ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు చందు. అయితే వెళ్ళిపోయేసరికి రామరాజు కోపంలో ఉన్నాడు కదా, ఆ కోపంతో సరాసరి భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆల్రెడీ ఇంతకుముందు భాగ్యం కాలుకి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, సో అక్కడికి వెళ్ళి భాగ్యం అంటూ గట్టిగా పిలుస్తాడు. వీళ్ళు లోపలికి వెళ్ళి లంచ్ దగ్గర అంటే భోజనాల దగ్గర కూర్చుని ఉంటారు. వల్లి ఏమో ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసి గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుంటుంది. ఇంకా వెళ్ళి ఇక్కడ రామరాజు ఇంటికి వెళ్ళి పిలిచేసరికి భాగ్యం భాగ్యం అని పిలవడంతో ఎవరు నన్ను భాగ్యం అని పిలుస్తున్నారు అనుకుంటూ ఇంకా బయటకు వచ్చి ఆనందరావు చూస్తాడు. ఎందుకంటే ముందు ఆనందరావుకు పెట్టేసి భోజనం ఆనందరావు తినేస్తాడు. తర్వాత భాగ్యం తింటూ ఉండేసరికి చూడయ్యా ఎవరొచ్చారో చూడు అనగానే ఆనందరావు బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూడడంతో ఎక్కడుంది మీ ఆవిడ అని చెప్పనేసరికి ఏమైంది బావగారు అనగాని ఎక్కడుంది అనేసరికి ఇంకా లోపలికి కంగారుగా వస్తాడు. ఏమైంది, ఎవరొచ్చారు అంటూ ఇంకా భాగ్యం అడగగానే రామరాజు బావ గారు వచ్చారు అనేసరికి ఏంటి అన్నయ్య గారు వచ్చారా, చాలా కోపంగా ఉన్నారు భాగ్యం, ఏమైందో ఏంటో నాకు తెలియడం లేదు, ఆయన్ని చూస్తుంటే చాలా భయం వేస్తుంది, ఒక్కసారి నా కలలోకి వచ్చారు అని చెప్పాను కదా, అచ్చం అంత కోపంగానే చూస్తున్నారు, కానీ అప్పుడు పక్కన ప్రేమ నర్మదా ఉన్నారు, ఈరోజు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఒంటరిగా వచ్చాడు అనేసరికి అదేంటి అన్నయ్య గారు ఈ టైంలో ఇక్కడికి రావడం ఏంటి, అమ్మాయి ఫోను లిఫ్ట్ చేయకపోవడానికి ఇప్పుడు అన్నయ్య గారు ఇంటికి రావడానికి ఏదైనా బలమైన కారణం ఉండుంటుందా అయ్యా అని చెప్పనేసరికి నాకేం తెలిసే ఇంకా గబగబా చెయ్యి కడుక్కొని బయటికి వస్తుంది. ఏమైంది అన్నయ్య గారు అనగానే బయటికి ఇలా అడుగు పెట్టడము మాట అనడంతో వెంటనే చెంప చెల్లు మనిపిస్తాడు. ఒక్కసారిగా భాగ్యానికి చుక్కలు కనిపించినంత పని అవుతుంది. పక్కనే ఉన్న ఆనందరావు మీద పడేసరికి ఆనందరావు కూడా పడబోతాడు. ఇద్దరు గోడను పట్టుకుని అలా నిలబడిపోతారు. ఏమైంది అన్నయ్య గారు, ఏం జరిగింది, ఎందుకు నన్ను కొడుతున్నారు అనగానే ఏం జరిగిందా, నీ కూతురు నిజంగానే కడుపుతో ఉందా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భాగ్యం. అది అనేసరికి ఉంది బావగారు, సారీ ఉంది అన్నయ్య గారు, ఉంది, డాక్టర్ చెప్పింది కదా అనగానే ఆ రోజు నీకు చెప్పిన అదే డాక్టరు ఈరోజు నీ కూతురికి కూడా చెప్పింది నువ్వు కడుపుతో లేవని, మీ అమ్మాయి అబద్ధం చెప్పిందని, నా కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడి మరి నువ్వు కడుపుతో ఉన్నాను అని చెప్పమని చెప్పిందని, మీ అమ్మ చెప్పమంటేనే చెప్పానని ఆ డాక్టరే నీ కూతురికి చెప్పింది, మరి కడుపుతో ఉన్నది అని నువ్వెలా చెప్తావు, చెప్పు అని చెప్పనేసరికి అది అన్నయ్య గారు అనగానే ఎందుకంత అబద్ధం ఆడావు, అంత పెద్ద అబద్ధం డాక్టర్ చేత ఆడించవలసిన అవసరం ఏముంది, అంత పెద్ద అబద్ధాన్ని ఎందుకు దాచిపెట్టావు, నువ్విక్కడి నుంచి బయలుదేరి వస్తావా రావా అని చెప్పనేసరికి అది అన్నయ్య గారు అనగానే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను, ఈ విషయం ఎక్కడ తేలాల్సిన విషయం కాదు, దీని వెనక ఏదో ఉంది, కూతురు కాపురం చెడిపోతుంది అని నీ కూతురు అక్కడ మాట్లాడింది, మీరు గనక అబద్ధం చెప్పకపోతే నా కూతురు కాపురం చెడిపోతుందని నువ్వు చెప్పావని డాక్టర్ చెప్పింది, కానీ అక్కడ ఏం జరిగింది, కూతురు కాపురం చెడిపోయే పరిస్థితి ఏమొచ్చింది, ఎందుకు నా కొడుకు నీ కూతుర్ని వద్దనుకుంటున్నాడు, ఈ విషయాలేమీ నాకు తెలియదు, ఆ విషయాలన్నీ తెలియాలి అంటే నిన్ను అడిగితే నువ్వు ఎలాగా నిజం చెప్పవు, అందుకే ఈ విషయం అంతా కూడా నా ఇంట్లో తేలుస్తాను, నువ్వు నీ భర్త ఇద్దరు కూడా నేను అక్కడికి బయలుదేరుతున్నాను, నా వెనకాలే నా ఇంటికి రావాల్సిందే, రాని పక్షంలో తక్షణమే నీ కూతురు నీ ఇంట్లో ఉంటుంది అనేసరికి
లేదు బావగారు వస్తాము అని చెప్పి ఆనందరావు అయితే అంటాడు. ఇంకా రామరాజు చాలా కోపంగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతూ మధ్యదారిలోనే చందుకి ఫోన్ చేస్తాడు. ఒరే పెద్దోడా అని చెప్పాను కానీ చెప్పు నాన్న అనేసరికి, నువ్వు బాబాయ్ నువ్వు తిరుపతి ఇద్దరు కలిసి ఇంటికి రండి రా అని చెప్పనేసరికి సరే నాన్న అని ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి బయలుదేరతారు. ఏమైందిరా అనగాని, ఏమో తెలియదు మాయా, నాన్న ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తేనే కానీ ఏ విషయం తెలియదు అని చెప్పి ఇంకా రామరాజు అయితే చందు అయితే చెప్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ బండి మీద బయలుదేరిపోతారు. రామరాజు ఇంటికి వెళ్తాడు. అప్పటికే వల్లి ఇంటికి వచ్చి బోరున గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. వల్లి అక్క భోజనానికి రాలేదనుకుంటా అత్తయ్య అనగానే, అయ్యో కడుపుతో ఉన్న పిల్ల భోజనానికి రాకుండా ఉండడం ఏంటి, ఈ పాటికే భోజనం చేసేయాలి కదా, మీ మామయ్య గారు అర్జెంటు పని మీద బయటికి వెళ్ళారు, ఎంతసేపట్లో వస్తారో ఏంటో అనుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే రామరాజు వస్తాడు. బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ పిలిచేసరికి, అదిగో మామయ్య గారు కూడా వచ్చేసారు అని చెప్పాను. కానీ ఈలోపు వెనకాలే చందు వాళ్ళు వస్తారు. సాగర్కి ఫోన్ చేయడు, ఎందుకంటే సాగర్ అంటే ఇష్టం లేదు కదా, సో సాగర్కి ఫోన్ చేయడు. ఫోన్ చేయకపోవడంతో ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉంటారు కదా, వల్లి ఎక్కడుంది అనేసరికి గదిలో ఉన్నట్టుందండి అనగానే, గదిలో ఉన్నట్టుంది అంటావేంటి, ఏ గదిలో ఉందో లేదో నీకు తెలీదా, నువ్వు చూడలేదా అనగానే, లేదండి అప్పటి నుంచి గదిలోనే ఉంది అనగానే, గదిలో లేదు హాస్పిటల్కి వెళ్ళింది, మరి హాస్పిటల్కి వెళ్ళిన పిల్ల ఇంటికి వచ్చిందో రాలేదో నాకైతే తెలీదు, అమ్మ నర్మదా వెళ్ళి గదిలో ఉంటే వల్లిని పిలుచుకురా అనగానే, ఇంకా వల్లి హాస్పిటల్కి వల్లి అక్క వెళ్ళడం ఏంటి, ఆ విషయం మామయ్య గారికి ఎలా తెలుసు అనుకుంటూ ఇంకా నర్మద వల్లి అక్క అని పిలిచేసరికి వల్లి తలుపు తీస్తుంది. అప్పటికే తన మొహం అంటే ఎక్కువసేపు ఏడిస్తే మొహం అంతా ఎలా అయిపోతుంది, ఉబ్బిపోయినట్టుగా కళ్ళు వాచిపోయి ఎంత ఎర్రగా అయిపోతాయో ఆ రకంగా అయిపోయి ఉండేసరికి, ఏమైంది వల్లి అక్క అని చెప్పాను కానీ ఏమీ లేదు అనేసరికి, నిన్ను మామయ్య గారు పిలుస్తున్నారు అనేసరికి బయటకు వస్తుంది. బయటకు వచ్చి అలా నిలబడుతుంది. ఈలోపు వీళ్ళిద్దరూ పరుగున వస్తారు. రావడంతో ఏమైంది బావా అని చెప్పాను కానీ ఇంకా అందరూ కూడా ఒక చోటుకు వచ్చేసరికి, చెప్పు వల్లి, నువ్వు ఏం తప్పు చేస్తే నా కొడుకు నిన్ను పుట్టింటికి పంపించేశాడు, నువ్వు పుట్టింటి నుంచి మళ్ళీ అత్తవారింట్లో అడుగు పెట్టడం కోసం ఎందుకు నువ్వు ప్రెగ్నెంట్ అని మీ అమ్మ అబద్ధం చెప్పి మరీ ఇంట్లో అడుగు పెట్టించింది, అసలు నువ్వు చేసిన తప్పేంటి అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరితో పాటు వల్లి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటండి ఏమంటున్నారు మీరు, వల్లి కడుపుతో లేదా, వల్లి వాళ్ళమ్మ అబద్ధం చెప్పించిందా అనగానే, అవును బుజ్జమ్మ, వల్లి కడుపుతో లేదు, కడుపుతో ఉందని అబద్ధం చెప్పించింది భాగ్యమే, ఈరోజే నేను ఆ విషయం తెలుసుకున్నాను అనేసరికి, ఏంటి వల్లి నాన్న చెప్పేది నిజమా, నువ్వు నిజంగా కడుపుతో లేవా, చెప్పు వల్లి అంటూ మాట్లాడడంతో, అది లేదు బా అని చెప్పనేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు. నీకు ఆల్రెడీ ఆ రోజే చెప్పాను, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అన్న ఒకే ఒక్క కారణం చేతే నిన్ను క్షమించి ఇంట్లోకి రానిచ్చానని, నువ్వు గనక ప్రెగ్నెంట్ కాకపోయి ఉంటే నీకు నాకు విడాకులు జరిగిపోయి ఉండేవని, అయినా సరే ఇంకా నువ్వు నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేయాలనుకున్నావా, ఇంకా అబద్ధాల మీదే నీ జీవితాన్ని సాగిద్దామనుకున్నావా అంటూ ఇంకా చందు అయితే నిలదీసేసరికి, అసలు ఏమైందిరా పెద్దోడా, తనని ఎందుకు నువ్వు పుట్టింటికి పంపించేశావు, తను చేసిన తప్పేంటి అంటూ ఇంకా రామరాజు నిలదీస్తాడు. అది నాన్న అని చెప్పాను కానీ, నేను చెప్తాను మావయ్య గారు అని చెప్పి మొత్తం విషయం అంతా కూడా నర్మద విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది. ఏంటి ఎంత జరిగిందనగాని, ఇదే కాదు నాన్న, అసలు నేను వల్లిని పుట్టింటికి పంపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమూల్య జీవితాన్ని నాశనం చేయడం, అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడపడం, అమూల్యను తీసుకెళ్లి విశ్వకు పెళ్లి రేపనగా ముందు రోజు తీసుకెళ్లి అప్పచెప్పడం, ఇలా చేయడం వల్లే నేను వల్లిని శాశ్వతంగా పుట్టింట్లో వదిలేయాలని ఫిక్స్ అయ్యి పుట్టింట్లో వదిలేశాను. కానీ మీరు అలా చేయడం వల్ల మీకు యాక్సిడెంట్ చేయించాలని కూడా ప్లాన్ చేశారు బావా, ఈ విషయం నాకు
ధీరజ్కి ప్రేమకు మాత్రమే తెలుసు, ఎవరికీ చెప్పలేదు. మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడారు. మీకు డమ్మీ యాక్సిడెంట్ చేయించి మీకు కాళ్ళు చేతులు విరిగిపోతే తీసుకొచ్చి మీకు సేవలు చేయడం కోసమైనా సరే వల్లి అక్కను మావయ్య గారు పుట్టింటి నుంచి ఈ ఇంటికి తీసుకొస్తారని వీళ్ళ ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు బావా అని చెప్పనేసరికి ఆ మాటలన్నీ విన్న రామరాజుకి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా భాగ్యాన్ని ఆల్రెడీ కొట్టాడు కదా, వల్లిని కొట్టలేడు కోడలు కాబట్టి. ఇంకా ఆనందరావు పేక పట్టుకుని పైకి లేపేస్తాడు. చాలా చేశారు మామయ్య, అన్ని విషయాలు మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని మేము నిజాలని బయట పెట్టలేదు అని. ఇంకా నర్మద, ప్రేమ, ధీరజు, బుజ్జమ్మ అలాగే చందు మొత్తం అంతా కూడా చెప్పేసేసరికి రామరాజు చాలా కోపంగా ఉంటాడు. మరి ఇప్పుడు రామరాజు ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు? వల్లిని క్షమిస్తాడా లేక వల్లిని శాశ్వతంగా పుట్టింటికి పంపించేస్తాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.